నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. కేసీఆర్ అంటే ఎందుకో ఆయనకి ఎక్కడా లేని ద్వేషం. వీలైనన్ని కుట్రలు చేశారు. ఎడతెగక విష ప్రచారం చేశారు. ఎలాగైనా కసి తీర్చుకోవాలని, సాధ్యమైనంత బురద జల్లాలని ప్రయత్నించారు. టెంపరరీగా ఒకటి అరా సక్సెస్ అయినా గానీ ఒక్కటి కూడా పూర్తి సక్సెస్ కాలేదు. ఎందుకంటే చేసేవన్నీ బేస్లెస్ ఆరోపణలే కాబట్టి. అలా కుట్ర చేస్తున్న నాయకుడే రేవంత్ రెడ్డి. ఆయన కుట్రల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. కాళేశ్వరంపై ఎంత విషం జల్లాలో అంతా చల్లారు. నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలే అని కోర్టు ఝలకివ్వడంతో ఇక దిక్కుతోచక మరో కుట్రకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఇందులో బీజేపీని కూడా భాగం చేసేలా ఒక పక్కా ప్లాన్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది. ఇంతకుముందు కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ను తప్పుపడుతూ కేసీఆర్, హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రేవంత్ సర్కార్కి పెద్ద షాకే ఇచ్చింది. హైకోర్టు తీర్పు దెబ్బకి పాపం పాలకుల పరిస్థితి తేలుకుట్టిన దొంగలా మారింది. ఇంత దూరం వచ్చాం, తప్పని తెలిసినా కాళేశ్వరంపై ఆరోపణలు చేశాం, ఇప్పుడు వదిలేస్తే ప్రజల్లో చులకనవుతామేమో అని మదన పడుతోందంట రేవంత్ ప్రభుత్వం. అలాగని సుప్రీంకోర్టుకు వెళ్లి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదనే అంచనా కూడా వచ్చినట్టు తెలిసింది. ఇలా కాదని మరో ఐడియాను రెడీ చేసిందంట కాంగ్రెస్. మధ్య మార్గంగా బంతిని మోదీ కోర్టులోకి నెట్టివేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. రాజకీయ డ్రామాలకు తెరలేపడం మినహా మరో గత్యంతరం లేదనే అభిప్రాయంతో సిబిఐ విచారణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికోసం సిబిఐ నుంచి అపాయింట్మెంట్ అందగానే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సిబిఐ డైరెక్టర్ను కలిసి ఘోష్ కమిషన్ నివేదిక అందజేయడంతో పాటు ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కాళేశ్వరం మీద జరిగిన విచారణ నివేదికలు సిబిఐకి అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 24న కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారంట ముఖ్యమంత్రి, మంత్రులు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకోవడం తొందరపాటు నిర్ణయం అవుతుందని అడ్వకేట్ జనరల్ సలహా ఇచ్చినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఇరుక్కుపోయామని, అక్కడ కూడా ఇదే తరహా తీర్పు రావచ్చని అభిప్రాయపడినట్టు సమాచారం. కోర్టులకు వెళ్లడం కంటే బంతిని మోదీ కోర్టులోకి నెట్టేస్తే రాజకీయ నాటకానికి అవకాశం ఉంటుందని ఆలోచించారంట మంత్రులు. ఇదే ప్లాన్తో ఢిల్లీ వెళ్లి సిబిఐ విచారణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇందులో భాగంగా సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అడగాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరుతూ సీఎం కార్యాలయం గత వారం లేఖ రాసినట్టు సమాచారం. ఈ నెల 2వ వారంలో సిబిఐ నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉందని, దాని తర్వాత ఢిల్లీ ప్లాన్ రెడీ చేసుకోవాలని చూస్తోందంట కాంగ్రెస్. గత నెలలో ఢిల్లీ వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ ఎన్డీఎస్ఏ చైర్మన్ తో పాటు కేంద్ర హోంశాఖ అధికారులను కలిశారంట. ఈ సందర్భంగానే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలనే అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చారంట హోంశాఖ అధికారులు. మీరేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు, కానీ ఘోష్ కమిషన్ ఏమో మొత్తం కలిపి 7,500 కోట్లు వృధా అయ్యిందని నివేదిక ఇచ్చింది. ఫస్ట్ దీనిపై క్లారిటీ ఇవ్వండి, తర్వాత చూద్దామన్నారంట అధికారులు. దాదాపు ఇలాంటి డౌటే సిబిఐ కూడా అడిగినట్టు తెలుస్తోంది. ప్రాథమిక వివరాలతో ఫుల్ డీటెయిల్స్ పంపించాలని కోరిందంట సిబిఐ. ఇదంతా ఎందుకు గాని నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలుస్తానని అన్నారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను నేరుగా వెళితే ఒత్తిడి పెరుగుతుందని, సిబిఐ అనివార్యంగా విచారణకు అంగీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారంట. అయితే సీఎం ప్రతిపాదన పట్ల ఒక మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మనం ఊహించినంతగా సిబిఐలో జరగదని, సీఎం స్థాయిలో ఢిల్లీకి వెళ్లి సిబిఐ డైరెక్టర్ను కలిసిన తర్వాత కూడా వారు స్పందించకపోతే ఉన్న పరువు పోతుందని సదరు మంత్రి తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇది కూడా నిజమే అని వెనక్కి తగ్గారంట రేవంత్ రెడ్డి. ఆయన బదులుగా మంత్రులు, ఎంపీలు, సాగునీటి, న్యాయశాఖ అధికారులను ఢిల్లీకి పంపించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదంతా జరగకపోయినా, సిబిఐ ఎంక్వైరీ విషయంలో అడుగు ముందుకు పడకపోయినా దానికి ఒక ప్లాన్ ఆలోచించిందంట కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరంపై విచారణ చేయాలని కోరినా బీజేపీ పట్టించుకోవట్లేదు. అంటే బీఆర్ఎస్ కు బీజేపీ సహకరిస్తోంది అని కొత్త డ్రామా స్టార్ట్ చేయొచ్చని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి సిబిఐ ఎంక్వైరీ వేసినా వేయకపోయినా దాన్ని రాజకీయంగా వాడుకునేలా బ్లూ ప్రింట్ రెడీ చేసిందంట కాంగ్రెస్ పార్టీ.
సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఇదిగో అవినీతి అని, ఎంక్వైరీ వేయకపోతే చూసారా వాళ్ళిద్దరూ కలిసిపోయారని డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. కాకపోతే ఈ బుల్లెట్ రివర్స్ తిరిగితే మాత్రం కాంగ్రెస్ ఇంకా కోలుకోవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.